శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 69వ శ్లోకం సౌందర్యలహరిలో చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ఈరోజు శ్లోకం కూడా మనకి అమ్మవారి కంఠానికి సంబంధించిందే చెప్తున్నారు. మనం ముందుగా శ్లోకాన్ని విని ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దామే. ముందుగా సంస్కృత శ్లోకం. గలీరేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే. ఉమ్మగారు చాలా తన్మయత్వంతో ఈ శ్లోకాన్ని పాడారు. ఆవిడికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, గతి అంటే సంగీతంలోని గతులను, గమక అంటే గమకాలను, గీత అంటే గానం చేయడంలో, ఏక ముఖ్యముగా, నిపుణే నేర్పుగల మాత, వివాహ నీ వివాహ సమయాల్లో, వ్యానద్ధ అంటే కంఠానికి కట్టబడిన, ప్రగుణ ఎక్కువ పేటలతో పేరబడిన, గుణ 3 దారాల యొక్క, సంఖ్య లెక్కకు, ప్రతిభువ ప్రతినిధులైనవి, తే నీ యొక్క, గళే కంఠమునందు, త్రిస్రః రేఖాః 3 రేఖలు అంటున్నారు. అంటే 3 ముడతల కింద చెప్పారు అక్కడ. నానావిధ అనేక విధాలైన, మధుర మనోహరమైన, రాగాలకి, ఆకర అంటే గనులకు, భువాం నిలయమైన, త్రయాణాం 3 గ్రామాణాం అంటే షడ్జ మధ్యమ గాంధార అనుస్వర అనే స్వరాల యొక్క స్థితి ఉనికి యొక్క నియమానికి, సీమానః హద్దులు, ఇవ వలే, విరాజంతే ప్రకాశిస్తున్నాయి అంటూ చెప్తున్నారనమాట. తాత్పర్యం వింటే మనకి సంగీతానికి సంబంధించిన గతి గమకాలు అని చెప్తుంటారు కదా, వాటిలో నీకు నైపుణ్యం ఉంది భగవతి. నీ కంఠంలో 3 రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ వివాహ సందర్భంలో పరమేశ్వరుడు చక్కగా పేని కట్టిన 3 దారాలకు జ్ఞాపకాలుగా ఉన్నాయి అవి అంటూ చెప్తున్నారన్నమాట. అలాగే ఆ 3 రేఖలు అనేక విధాలైన మనోహరములైన రాగాలకు కారణాలైన షడ్జమ మధ్యమ గాంధార అనే వాటిని యొక్క స్థితిని, అంటే వాటి యొక్క రేఖను నిర్ణయిస్తున్నాయి, వాటిని హద్దుని కూడా అక్కడ నిర్ణయిస్తున్నాయి, అలా ప్రకాశిస్తున్నాయి అంటూ దీనికి అర్థం వస్తుంది మనకి. ఇప్పుడు మనం తెలుగులో కూడా పద్యాన్ని విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. గమకాదుల్ నిపుణమ్ముగా పలుకు శ్రీగాన ప్రభా, నీ వివాహమునన్ గట్టిన సూత్రమందుగల సంఖ్యన్ తెల్పు, నీ గ్రీవమందమలం వైన త్రిరేఖలే మధుర రాగాద్యర్థమౌ షడ్జ మధ్యమ గాంధారములైన గ్రామముల హద్దౌచున్ విరాజిల్లుగా. అనురాధ ఎంతో చక్కగా పాడి ఈ పద్యాన్ని మనకి వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మనం లలితా సహస్రనామంలో చూస్తే మనకి ఈ సూత్రం అన్నదానికి మనకి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అన్న నామం జ్ఞప్తికి వస్తుంది అనమాట. అందులో మనం చూస్తే ఏమిటి, కామేశేన పరమశివేన బద్ధం యన్మాంగళ్య సూత్రం కామోజ్జీవన హేతుభూతం సౌభాగ్యాభరణం తేన శోభిత కంధర శిరోదిహి యస్యాహ అన్నారు. అంటే పరమశివుని చేత కట్టబడిన మన్మధుడిని బ్రతికించడానికి కారణమైన సౌభాగ్య ఆభరణమైన మంగళసూత్రం చేత ప్రకాశించే మెడకలది అని. వేదాలయందు మంగళసూత్ర ప్రస్తావన ఉండదు మనకి. పాణిగ్రహణము సప్తపదులే చెప్పబడతాయి. కానీ ఆచారంలో మంగళసూత్ర ధారణం వివాహంలో ముఖ్యంగా చెప్పబడింది. ఈ లలితా సహస్రనామంలో చెప్పబడిన ఈ నామం చేత మంగళసూత్ర ధారణ అన్నది లోకంలో వ్యాప్తి ఉంది అని మనకి తెలుస్తోందనమాట. అంటే
నా జీవానికి హేతువైన ఈ సూత్రం చేత నీ కంఠంలో మాంగళ్యాన్ని నేను కడుతున్నాను. నువ్వు 100 సంవత్సరాలు జీవించు అంటూ ఈ మంగళసూత్ర ధారణ మనకి వివాహంలో ఒక తంతు. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఈ శివుడిచే కట్టబడిన మాంగళ్యంతో శోభిస్తున్న నీ కంఠము అన్నది మనకిక్కడ ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి మెడ అంటే ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది వాక్కుకి సంబంధించిన చక్రం. వాక్కు అంటే అక్షర సంబంధమైంది. అంటే నశించనిది. ఈ సూత్రం కూడా అలాగే వధూవరుల ప్రేమ బంధం నశించకుండా ఉండాలని సూచిస్తుందన్నమాట. ఈ విశుద్ధి చక్రం దగ్గర ఉండే దళాల్లో శివపార్వతులు. ఇవి వాక్కు అర్థాలని సూచిస్తున్నాయి. అంటే హంస ద్వంద్వం ఒకటి ఇక్కడ. సకార హకారాలు అంటూ చెప్పుకున్నాం కదా మనం. ఈ 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలను సూచిస్తున్నాయని. కారణ కార్యాలు సంకల్ప కల్పాలైన శివపార్వతులు పురుష ప్రకృతులు ఈ ఇద్దరు ఈ సూత్రం చేత సంధించబడ్డారు అంటూ ఇదే బ్రహ్మసూత్రం కింద మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం ఇక్కడ పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రంతో శోభిస్తున్నటువంటి కంఠము కలది అంటూ పంచదశి మంత్రంలోని కాయేయిలా హ్రీం అనే కాదికూటం అంటే వాగ్భవ కూటం గురించి మనం ఇందులో మళ్ళీ ప్రస్తావించడం జరిగిందనమాట. ఈ శ్లోకం యొక్క వివరణ ఇంకొంచెంగా తెలుసుకోవాలి. ఇంకొక కోణంలో కూడాను ఈ శ్లోక వివరణ మనకి తెలుస్తుంది అనమాట. సంగీతానికి సంబంధించిన వర్ణన కూడాను ఇందులో చేయడం జరిగింది కదా. 3 సంగీతానికి సంబంధించిన మాటలను ఉపయోగించారు శంకరుల వారు. అవేంటి? గతి, గమకము, గీతము అన్నారు. గతి అంటే నడక, అంటే తాళానికి సంబంధించిన విషయం. 3, 4, 5, 7, 9 గతులు అంటారు. త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ అనే 5 రకాలు. సంగీతానికి గతి అంటే తాళం ప్రధానం అనమాట. దీనికి చాలా రకాల మాటలు వాడతారు. లయ అంటారు, తాళం అంటారు, కాళ ప్రమాణం అంటారు. ఈ రకంగా వాడుతుంటారు. అలాగే రెండో పదం ఏం వాడారు ఆయన? గమకం అన్నారు. గమకం అంటే స్వరాన్ని కంపింపు చేసేది. సంగీత శాస్త్రంలో 15 రకాల గమకాల గురించి మనకి చెప్తారనమాట. శంకరులు ఉపయోగించిన 3వ పదం గీతం. గీతం అంటే మామూలు మాటల్లో పాట. ఇందులో సంగీతపరంగా అయితే స్వరాలతోటి తాళబద్ధమైన భాషకు కూర్చిన పాట అన్నమాట. అమ్మవారిని శంకరులు ఈ 3 కూడా నిపుణురాలివి నువ్వు, అందుకే నీకు 3 రేఖలున్నాయి మెళ్ళో అంటూ సూచించడం జరిగింది. ఇంకా మనకి ఈ సంగీతంలో స్వర సమూహాన్ని గ్రామం అంటారనమాట. గ్రామం అంటే వ్యవహారంలో ఒక ప్రజా సమూహం ఉండే ప్రదేశం. సంగీతంలో గ్రామం అంటే స్వర సమూహం. స్వరాలను అనుసరించి ఇక్కడ మనకి షడ్జ గ్రామము, మధ్యమ గ్రామము, గాంధార గ్రామం అని 3 రకాలుగా చెప్పారు. ఈ గ్రామాల్లోంచి రాగాలు పుట్టాయి. అంతేకాకుండా సప్తస్వరాలను ఆరోహణ అవరోహణ క్రమంలో గానం చేయడాన్ని కూడాను గ్రామం అంటూ ఉంటారన్నమాట. అమ్మవారి మెడ మీద రేఖలు సంగీతంలో అనేకమైన మధుర రాగాలకు నిలయమై సంగీతంలో 3 గ్రామాల్లాగా ఉన్నాయి అంటూ ఇక్కడ వర్ణించడం జరిగింది. అంతేకాకుండా సాముద్రిక లక్షణం లలాటే చ గళే చైవ మధ్యే చాపి ఫలిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణం అంటారు. ఆజ్ఞాచక్రములో ఉండే నుదురు మీద ముడతలు ఉంటే అవి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని జ్ఞానాన్ని ఇస్తాయి. విశుద్ధ చక్రము ఉండే కంఠం వద్ద ఉంటే మంద్ర మధ్యమ తారాస్థాయిలకి కూడా చక్కగా సంగీతం పాడగల సామర్థ్యాన్ని ఇస్తాయి అంటారు. ఇక మణిపూర చక్రం దగ్గర ఉంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలకి కారణ సూక్ష్మ స్థూల దేహాలకి గల సమన్వయాన్ని సూచిస్తూ ఉంటారు సాముద్రిక శాస్త్రంలో మనకి. ఈ 3 రేఖల్ని త్రివళులు అంటారు. ఇవి భాగ్యరేఖల కింద కూడా మనకి చెప్తుంటారన్నమాట. వశిష్ఠ స్మృతిలో మనకి ఆ మంగళసూత్రం బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపం అంటూ చెప్పడం కూడాను జరిగిందనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి గతి అంటే మార్గము, అంటే రాగం యొక్క నడక, గమకం అంటే స్వర విన్యాస భేదం, గీతం అంటే సాహిత్యం. ఇక ఆ విశుద్ధి చక్రం దగ్గర అవి ఉండడానికి కారణం ఇది స్వరాలకి నిలయం. వాటినే మనం ప్రాణాలు అంటుంటాం. ఇవి హల్లులకు ప్రాణం పోసి సమస్త వేద వాంగ్మయాన్ని వెల్లడిస్తున్నాయి మనకి. వేదాలు 3 అని చెప్పుకుంటే ఆ 3 కూడాను ఆవిడ కంఠం నుండి స్వరయుక్తంగా వెలువడుతున్నాయి అంటూ అనేక అర్థాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. శంకరుల వారు అతి చిన్న శ్లోకంలో ఎంతో అంతరార్థాన్ని మనకి కూర్చిస్తుంటారు. ఆయన ఇచ్చిన ఈ శ్లోకానికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నా కూడాను తనివి తీరదనమాట. ఈ శ్లోకానికి యంత్రము క్షం
మూం బీజ సహితమైన దీర్ఘ త్రికోణం ఇది. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే మనకి కార్య సాఫల్యం జరుగుతుంది అంటుంటారు పెద్దలు. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే బీజాక్షరాల్ని, యంత్రాన్ని మనంతట మనం సాధన చేయకూడదు. ఇది గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య. మళ్ళీ మనం రేపు 70వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.